guys, welcome back to our YouTube channel Biology K. ఈ వీడియోలో నేను వీడియో లెక్చర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కొన్ని టాపిక్స్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. మీకు ఏ టాపిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలో నాకు కామెంట్ చేయండి. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇప్పుడు నేను ఇమ్యూనాలజీ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నా. ఇమ్యూనాలజీ గురించి అంత ఇన్ డీటెయిల్గా కవర్ చేయాలనుకుంటున్నా. ఎందుకు ఇమ్యూనాలజీ అంటే ఇమ్యూనాలజీ మనం ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సైన్స్ రిలేటెడ్వి మనకు ఖచ్చితంగా ఇమ్యూనాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎంత లేదన్నా ఒక 5 అన్నా వస్తాయి. కాబట్టి ఇమ్యూనాలజీ బేసిక్స్ క్లియర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇమ్యూనాలజీతో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ వీడియోలో నేను టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడతాను. అండ్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ పార్ట్ 1 వీడియో ఇది ఉంటుంది. పార్ట్ 2 వీడియో ఇంకొకటి చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇమ్యూనాలజీలో మనం ఫస్ట్ ఒక టర్మ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఇమ్యూనాలజీ అంటే ఏమి? ఇమ్యూనాలజీ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఇమ్యూనాలజీ ఒక సైన్స్ బ్రాంచ్ దట్ డీల్స్ విత్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఆఫ్ అన్ ఆర్గానిజంతో డీల్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? ఇమ్యూనాలజీ అంటాం. దెన్ సెకండ్ క్వశ్చన్ ఏమి? ఇమ్యూనిటీ అంటే ఏమి? సో లాటిన్లో ఇమ్యూనిటీ అంటే అర్థం, పూర్వకాలంలో ఇమ్యూనిటీ అంటే అర్థం దేనికోసం వాడేవాళ్ళు ఈ వర్డ్ని అని అంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ మిలిటరీ ట్యాక్సెస్ కోసం వాడేవాళ్ళు అనమాట. మిలిటరీ ట్యాక్సెస్ నుంచి ఎగ్జంప్షన్ కోసం ఈ వర్డ్ని వాడేవాళ్ళు. దాని తర్వాత దీన్ని బయలాజికల్ టర్మ్స్లో, మెడికల్ టర్మ్స్లో ఇమ్యూనిటీ అంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అని అన్నారు. ఓకే, ఎగ్జంప్షన్ ఫ్రమ్ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ ఇమ్యూనిటీ అని అన్నారు. దీన్ని ఇమ్యూనిటీ కింద కన్సిడర్ చేశారు. అంటే ఇమ్యూనిటీ అంటే నథింగ్ బట్ రెసిస్టెంట్ టు మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్. మనకు మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ రాకోకుండా రెసిస్టెంట్గా ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఇమ్యూనిటీ అంటాం. ఓకే, దెన్ సెకండ్ టర్మ్ వచ్చేసి ప్యాథోజన్. ప్యాథోజన్ అంటే ఏమి? ప్యాథోజన్ అంటే నథింగ్ బట్ మైక్రో ఆర్గానిజం దట్ కాజెస్ డిసీజ్. Microorganisms that cause disease is known as pathogen. ఏ మైక్రో ఆర్గానిజం అయితే డిసీజ్ని కాజ్ చేస్తుందో దాన్ని మనం ప్యాథోజన్ అంటాం. అంటే ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ నాట్ ప్యాథోజన్స్ బట్ ఫ్యూ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్యాథోజన్స్. ఓకే, అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ప్యాథోజన్స్ కాదు. అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మనకు డిసీజ్ అన్నది క్రియేట్ చెయ్యదు. ఓన్లీ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రమే డిసీజ్ని క్రియేట్ చేస్తాయి. మనం వాటినే ప్యాథోజన్స్ అంటాం. ఓకే, then comes the types of immunity. ఎన్ని టైప్స్ ఉంది ఇమ్యూనిటీ? ఇమ్యూనిటీని బేసికల్గా 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. వన్ ఈజ్ న్యాచురల్ ఇమ్యూనిటీ ఆర్ innate immunity ఆర్ నాన్ స్పెసిఫిక్ immunity or native immunity. Okay, so immunity is of 2 types. One is natural immunity or innate immunity or non-specific immunity or native immunity. దాన్ని ఎన్ని విధాలుగా మనం పిలిచొచ్చు అనమాట. నెక్స్ట్ కమ్స్ ది సెకండ్ వన్ ఈజ్ ది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఆర్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ or adaptive immunity. Okay, acquired immunity is again of 2 types. One is active, second one is passive. Okay, again this active immunity is of 2 types, that is
న్యాచురల్, ఆర్టిఫిషియల్. ఇది కూడా సేమ్ 2 టైప్స్, న్యాచురల్, ఆర్టిఫిషియల్. ఓకే, సో హోల్ పిక్చర్ ఇక్కడ ఉంది. ఈ వీడియోలో మొత్తం మనం న్యాచురల్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడదాము. ఓకే, ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏమి అన్నది చూద్దాం. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏమి అంటే ఇది ఒక రకమైన, ఇన్నేట్ ఇమ్యూనిటీకి ఇంకొక పేరేమి న్యాచురల్ ఇమ్యూనిటీ. న్యాచురల్ ఇమ్యూనిటీ అంటే అర్థం ఏమి అంటే పుట్టంగానే అన్ని ఆర్గానిజమ్స్కి న్యాచురల్గా ఒక ఇమ్యూనిటీ అన్నది గిఫ్ట్గా వచ్చింటుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం, లేదా ఇన్బిల్ట్ అంటాం. అంటే ఇది పుట్టుకతోనే వచ్చే ఇమ్యూనిటీని మనం ఏమంటాము, ఇన్నేట్ ఇమ్యూనిటీ కానీ న్యాచురల్ ఇమ్యూనిటీ కానీ అంటాం. దీన్నే ఇంకొక పేరుతో నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అని కూడా అంటాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. ఎందుకు దీన్ని నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటాము అంటే ఇది ఒక పర్టిక్యులర్ ఆర్గానిజంని టార్గెట్ చేయదన్నమాట. అంటే ఏ ఆర్గానిజం వచ్చినా, అంటే ఏ రకమైన మైక్రో ఆర్గానిజం వచ్చినా ఈ ఇమ్యూనిటీ, ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ అన్నది ఒకటే రకంగా రెస్పాండ్ అవుతుంది. ఫర్ సపోజ్ ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా వచ్చిందనుకోండి, ఒకటే రకంగా రియాక్ట్ అవుతుంది. మలేరియా వచ్చిందనుకోండి, దానికి ఒకటే రకంగా రియాక్ట్ అవుతుంది. అంటే ట్యూబర్క్యులోసిస్కి ఒక రకంగా, మలేరియాకి ఒక రకంగా, లేకుంటే టైఫాయిడ్కి ఒక రకంగా అట్లా రియాక్ట్ అవ్వదు. అన్నిటికీ ఒకటే రకంగా రియాక్ట్ అవుతుంది. అంటే ఇది తేడా కనుక్కోలేదన్నమాట. ఓకే, ఇది వచ్చిండేది, ఇది మలేరియాది, ఇది వేరేది అని తేడా కనుక్కోలేదు. దీనికి అన్నీ ఒకటేలాగే కనిపిస్తాయి కాబట్టి ఇది అన్నిటికీ ఒకటే రకంగా రియాక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని నాన్ స్పెసిఫిక్ అంటాం. అంటే స్పెసిఫిక్గా రియాక్ట్ అవ్వదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా, అన్నిటికీ ఒకటేలాగా రియాక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటాం. దీనికి డిఫరెన్స్ అన్నది ఏమీ తెలియదు. ఓకే, ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీని మళ్ళీ మనం చాలా టైప్స్గా డివైడ్ చేస్తాం. ఓకే, ఇన్నేట్ ఇమ్యూనిటీ ఈజ్ అగైన్ ఆఫ్ సో మెనీ టైప్స్. వన్ ఈజ్ ఫిజికల్ అండ్ మెకానికల్ ఫ్యాక్టర్స్ ఆర్ barriers అంటారు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ natural immunity is biochemical factors. The third type is the cellular factors and the fourth type is the genetic factors. అంటే ఇక్కడ నేను చెప్పిన అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ న్యాచురల్ ఇమ్యూనిటీ కింద వచ్చేవన్నీ. దీనికి ఏ ఆర్గానిజం వచ్చింది, అది ఏమి అన్నది తేడా ఉండదు. ఏం చేస్తాయి, ఒకటే రకంగా రియాక్ట్ అవుతాయి ఏ ఆర్గానిజం వచ్చినా. ఓకే, దెన్ ఫిజికల్ అండ్ మెకానికల్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ వచ్చేది స్కిన్. స్కిన్ అన్నదేమి మన బాడీ యొక్క అవుటర్ కవరింగ్. ఇంకా కనిపించే లేయర్ని మనం ఏమంటాము, స్కిన్ అంటాం. స్కిన్ అన్నది ఒక హార్నీ అవుటర్ లేయర్ అనమాట. సో ఇది దేంతో మేడప్ అయి ఉంటుంది అంటే స్ట్రాటమ్ కార్నియం అన్న లేయర్తో మేడప్ అయి ఉంటుంది. హార్నీ అవుటర్ లేయర్, స్ట్రాటమ్ కార్నియంతో ఇది మేడప్ అయి ఉంటుంది. స్కిన్ ఏం చేస్తుంది చెప్పండి, స్కిన్ ఏం చేస్తుంది, మన బాడీలోకి ఏ మైక్రో ఆర్గానిజం ఎంటర్ కాకోకుండా ఒక బేరియర్ లాగా ఫంక్షన్ చేస్తుంది. అంటే ఏది బట్టే మైక్రో ఆర్గానిజం అది మన స్కిన్లోకి ఎంటర్ అవ్వకోకుండా ఒక అడ్డులాగా, ఒక షీట్ లాగా హెల్ప్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనకు బర్న్స్ వల్ల కానీ, గాయాల వల్ల కానీ స్కిన్ అన్నది వెళ్ళిపోయింది అనుకోండి, మనకి ఇన్ఫెక్షన్ అన్నది క్రియేట్ అవుతుంది. ఎందుకు, అక్కడ నుంచి మైక్రో ఆర్గానిజం అన్నది ఈజీగా లోపలికి ఎంటర్ అయిపోయి ఇన్ఫెక్షన్ అన్నది క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఓకే, స్కిన్ జస్ట్ యాక్ట్స్ యాజ్ ఎ బేరియర్. సో లోపలికి ఏవంటే అవి పోకోకుండా ఒక బేరియర్, ఒక అడ్డులాగా పనిచేస్తుంది అనమాట. ఇది స్కిన్ గురించి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిజికల్ ఆర్ మెకానికల్ ఫ్యాక్టర్. ది నెక్స్ట్ మెకానికల్ ఫ్యాక్టర్ ఈజ్ ద మ్యూకస్ మెంబ్రేన్. మన రెస్పిరేటరీ ట్రాక్ట్, మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, తర్వాత జెనైటో యూరినరీ ట్రాక్ట్స్, ఈ ట్రాక్ట్స్ అన్నిటికీ ఒక లేయర్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. ఈ మ్యూకస్ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే ఒక కెమికల్ని సెక్రీట్ చేస్తుంది, దాన్ని ఒక కాంపౌండ్ని సెక్రీట్ చేస్తుంది, దాన్ని మనం మ్యూకస్ అంటాం. కఫం అంటారు కదా, సో దట్స్ నథింగ్ బట్ మ్యూకస్. సో ఈ మ్యూకస్ అన్నది ఎట్లాగా ఉంటుంది, జిగటగా ఉంటుంది అనమాట. అంటే ఇట్స్ స్టికీ ఇన్ ఇట్స్ నేచర్. కాబట్టి ఇది ఏం చేస్తుంది, రెస్పిరేటరీ ట్రాక్ట్ ద్వారా ఏదైనా మైక్రో ఆర్గానిజం లోపల పోయింది అనుకోండి, ఇది జిగటగా ఉంటుంది కాబట్టి అది ఏం చేస్తుంది, ఆ మైక్రో ఆర్గానిజంని పట్టేసుకుంటుంది అనమాట. సో ఈ మ్యూకస్ అన్నది ఏం చేస్తుంది, మైక్రో ఆర్గానిజంని పట్టుకొని లోపలికి పోకోకుండా ఆపేస్తుంది. ఇలాగ పట్టుకున్న మైక్రో ఆర్గానిజంని సీలియా ఏం చేస్తుంది అంటే తన స్వీపింగ్ యాక్షన్ ద్వారా బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది.
cilia are nothing but hair like projections. సో ఈ విధంగా మన మ్యూకస్ మెంబ్రేన్ ఉందనుకోండి, ఈ మ్యూకస్ మెంబ్రేన్ పైన ఏముంటాయి, సీలియా ఉంటాయి. ఈ సీలియా ఏం చేస్తుంది, ఈ మైక్రో ఆర్గానిజం లోపల పోకోకుండా ఈ కాన్స్టెంట్గా ఏమవుతాయి, కదులుతూ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, బయటికి పుష్ చేస్తాయి అనమాట మైక్రో ఆర్గానిజంని లోపలికి పోకోకుండా. దెన్ ఇలా పుష్ చేసిన మైక్రో ఆర్గానిజంని కాఫింగ్ అండ్ స్నీజింగ్ ద్వారా, మెకానికల్ యాక్షన్ ద్వారా మనం ఏం చేస్తాము, బయటికి పంపించేస్తాం. రెస్పిరేటరీ ట్రాక్ట్ ద్వారా మనకు మైక్రో ఆర్గానిజం లోపల పోగానే మ్యూకస్ మెంబ్రేన్ ఏం చేస్తుంది, మ్యూకస్తో దాన్ని పట్టుకుంటుంది. సీలియా ఏం చేస్తుంది, దాన్ని బయటికి పంపించడానికి కాన్స్టెంట్గా స్వీపింగ్ యాక్షన్ చేస్తుంది. మన బాడీ ఏం చేస్తుంది, రియాక్ట్ అయ్యి స్నీజ్ ద్వారా దాన్ని బయటికి పంపించేస్తుంది. తుమ్ముతాం కదా, తుమ్మినప్పుడు ఏమవుతుంది, ఆ మైక్రో ఆర్గానిజం అనేది బయటకు వచ్చేస్తుంది. కాఫ్ చేసినప్పుడు డైజెస్టివ్ ట్రాక్ట్ ద్వారా పోయిన మైక్రో ఆర్గానిజం అనేది బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెరిస్టాల్సిస్. ఒకవేళ ఇవన్నీ దాటుకొని ఆ మైక్రో ఆర్గానిజం అన్నది మన ఇంటెస్టైన్కి రీచ్ అయ్యింది అనుకోండి, మన ఇంటెస్టైన్లో ఏం చేస్తుందంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ చూపిస్తుంది అనమాట. పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఏం చేస్తాయి అంటే, సో ఒకవేళ సరే మైక్రో ఆర్గానిజం లోపలికే పోయింది అనుకుందాం, ఇంటెస్టైన్కి రీచ్ అయింది అనుకుందాం. ఇంటెస్టైన్లో పోయి అది ఇన్ఫెక్షన్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ అదేమవ్వాలి, అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి, అది అక్కడ ఉండి గ్రో అవ్వాలి. గ్రో అయిన తర్వాత మనకి ఇన్ఫెక్షన్ క్రియేట్ అవుతుంది. అది అక్కడ ఉండాలి అని అంటే ఫస్ట్ అది అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఏం చేస్తాయంటే దాన్ని దొబ్బేస్తాయి అనమాట అక్కడ నుంచి. అంటే దెల్ పుష్ అవే ది మైక్రో ఆర్గానిజం. సో మైక్రో ఆర్గానిజం అక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు, ఎస్టాబ్లిష్ అవ్వకుండా ఇన్ఫెక్షన్ అన్నది రాదు. ఓకే, నెక్స్ట్ వాషింగ్ యాక్షన్ ఆఫ్ టియర్స్, సలైవా, యూరిన్. మన కంజెక్టివా ఉంటుంది కదా, ఐ యొక్క కంజెక్టివా అన్నది మైక్రో ఆర్గానిజం ఫ్రీ ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఎక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఈ టీయర్స్, ఫ్లషింగ్ యాక్షన్ ఆఫ్ టీయర్స్, కన్నీళ్ళు వస్తాయి కదా, కన్నీళ్ళలో నుంచి ఈ మైక్రో ఆర్గానిజం అన్నది బయటికి వచ్చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ టీయర్స్లో ఒక రకమైన ఎంజైమ్ ఉంటుంది, అది మైక్రో ఆర్గానిజంని చంపేస్తుంది. దాని గురించి కొంచెం సేపు తర్వాత మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ సలైవా. మన మౌత్ అంతా సలైవాతో బాత్ అయ్యి ఉంటుంది కాబట్టి సలైవా ఏం చేస్తుంది, ఆ మైక్రో ఆర్గానిజంని స్వాలో చేసేలాగా చేస్తుంది. దెన్ యురేట్రాలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని ఫ్లషింగ్ యాక్షన్ ఆఫ్ యూరిన్ వల్ల బయటకు వచ్చేస్తాయి. ఓకే, దీస్ ఆర్ ది డిఫరెంట్ ఫిజికల్ అండ్ మెకానికల్ ఫ్యాక్టర్స్ దట్ హెల్ప్ ఇన్ ది innate immunity. Then comes the biochemical factors. అంటే these are the biochemicals that are produced. Chemicals that are produced by living organisms are known as biochemicals. Okay, ఈ కెమికల్స్ అన్నవి మనమే సింథసైజ్ చేస్తాం అన్నమాట. అట్లాంటివి ఏమున్నాయి అంటే సెక్రీషన్స్ ఆఫ్ స్కిన్ కొన్ని కెమికల్స్ని సెక్రీట్ చేస్తుంది. దానివల్ల మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి చనిపోతాయి, మనకు అన్నది రెసిస్టెన్స్ అన్నది వస్తుంది. ఏం సెక్రీట్ చేస్తుంది అంతగా స్కిన్ అని అంటే, స్కిన్ ఏం సెక్రీట్ చేస్తుంది చెప్పండి? ఎస్, ఎగ్జాక్ట్లీ, స్వెట్ని సెక్రీట్ చేస్తుంది. అంటే కదా మన స్కిన్ ఏం సెక్రీట్ చేస్తుంది, స్వెట్ సెక్రీట్ చేస్తుంది. స్వెట్లో ఏముంటుంది, టేస్ట్ చేస్తారా స్వెట్ని ఎప్పుడన్నా? ఎలా ఉంటుంది, సాల్టీగా ఉంటుంది, అవునా? సో ఆ సాల్ట్ అన్నది డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ సాల్ట్ ఇన్ ది స్వెట్, అదే దట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్యాక్టీరిసైడల్. అదేం చేస్తుంది, బ్యాక్టీరియాని చంపేస్తుంది. హై సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు బ్యాక్టీరియా యొక్క ఆస్మోలారిటీ పోయి బ్యాక్టీరియా ఏమైపోతుంది అంటే చనిపోతుంది. ఇందులో మన ఇంకా కొన్ని గ్లాండ్స్ ఉన్నాయి, అవేమి సెబేషియస్ గ్లాండ్స్ అండ్ స్వెట్ గ్లాండ్స్. ఈ సెబేషియస్ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్ అన్నవి బ్యాక్టీరియాని, ఫంగైని చంపేస్తాయి అనమాట. ఏ విధంగా అంటే బై సెక్రీటింగ్ సమ్ ఫ్లూయిడ్స్ లేదా సమ్ కెమికల్స్. సో ఆ కెమికల్స్లో ఏముంటుంది అంటే లాక్టిక్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి ఉంటాయి. సో సెబేషియస్ గ్లాండ్స్ అండ్ స్వెట్ గ్లాండ్స్ సెక్రీట్ ఏ కాంపౌండ్ దట్ కంటైన్ లాక్టిక్ యాసిడ్ అండ్ ఫ్యాటీ యాసిడ్. ఈ రెండు ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాని, ఫంగైని చంపేస్తాయి. కానీ మన బాడీలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి, లైక్ సోల్స్ ఆఫ్ ఫీట్, అరికాల్ అంటారు కదా, పాదం అంటారు కదా, అక్కడ సెబేషియస్ గ్లాండ్స్ అన్నవి ఉండవు అనమాట. కాబట్టి అక్కడ స్వెట్ ప్రొడ్యూస్ అవ్వదు, కాబట్టి అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నది క్రియేట్ అవుతుంది. మీరు చూసింటారు ఫంగల్ ఫూట్ అని, అథ్లెట్ ఫూట్ అని, అంటే ఇక్కడంతా ఫంగల్ ఇన్ఫెక్షన్ గ్రో అయిపోయింటుంది ఫింగర్స్కి మధ్యలో అలాగా. అదెందుకు అంటే అక్కడ సెబేషియస్ గ్లాండ్స్ ఉండవు కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ ఈజీగా గ్రో అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ అన్నది క్రియేట్ అవుతుంది. దానిని మనం ఇంకొక పేరుతో ఆల్కలైన్ గ్యాప్స్ అని కూడా అంటాం. దట్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఈజ్ నోన్ యాజ్ ఆల్కలైన్ గ్యాప్ బికాస్ ది సెబేషియస్ గ్లాండ్స్ ఆర్ absent. Okay, the next biochemical that is produced by our body is the secretions of the digestive tract. మన డైజెస్టివ్ ట్రాక్ట్లో ఒక యాసిడ్ ఉంటుంది. ఏం యాసిడ్ అది?
రైట్ HCl. ఓకే, ఏం యాసిడ్ ఉంటుంది? HCl అన్న యాసిడ్ ఉంటుంది. సో మన బాడీలోకి ఒకవేళ ఆర్గానిజం అన్నది వెళ్ళిపోయింది, స్టమక్లోకి ఎంటర్ అయిపోయింది. స్టమక్లోకి ఎంటర్ అయిపోగానే మైక్రో ఆర్గానిజం చనిపోతుంది. ఎందుకు అట్లాగా అంటే డ్యూ టు ఇట్స్ pH. అక్కడ pH ఎంత ఉంటుంది? యాసిడిక్ pH ఉంటుంది, 2 ఉంటుంది. ఎందుకు అంటే డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ అన్ యాసిడ్ HCl. HCl ఎక్కడికి వచ్చింది? కడుపులోకి అని అనుకోకండి. బికాస్ ది HCl ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఆక్సినైటిక్ సెల్స్ ఆఫ్ ది స్టమక్. స్టమక్లో ఒక రకమైన సెల్స్ ఉంటాయి, వాటిని ఆక్సినైటిక్ సెల్స్ అంటాము. ఆ సెల్స్ ఏం చేస్తాయంటే HClని సెక్రీట్ చేస్తాయి. ఈ మైక్రో ఆర్గానిజం ఫుడ్తో పాటు మన కడుపులోకి రాగానే అక్కడ HCl ఉంటుంది కాబట్టి ఆ HClతో ఇంటరాక్ట్ అవ్వగానే ఆ pH తట్టుకోలేక అది చనిపోతుంది అనమాట. నెక్స్ట్ బయోకెమికల్ సెక్రీషన్ ఈజ్ హ్యూమన్ మిల్క్. హ్యూమన్ మిల్క్ కంటైన్స్ లాక్టోఫెరిటినిన్ అండ్ న్యూరామిక్ యాసిడ్. ఇవి రెండు ఏం చేస్తాయంటే ఈ కోలై తర్వాత స్ట్రెప్టోకోకై స్టెఫైలోకోకై గ్రో అవ్వకోకుండా ఆపేస్తాయి అనమాట. నెక్స్ట్ ఈ నాజల్ సెక్రీషన్స్ అండ్ సలైవాలో ఏముంటుందంటే మ్యూకోపాలీసాకరైడ్స్ ఉంటాయన్నమాట. ఈ మ్యూకోపాలీసాకరైడ్స్ ఏం చేస్తాయంటే సర్టెన్ వైరసెస్ని ఇన్యాక్టివేట్ చేస్తాయి. కొన్ని రకాలైన వైరసెస్ని ఇవి ఇన్యాక్టివేట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ బయోకెమికల్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై అవర్ బాడీ ఈజ్ లైజోజైమ్. లైజోజైమ్ ఏం చేస్తుంది అంటే ఈ లైజోజైమ్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ప్రైమర్గా ఈ లైజోజైమ్ వచ్చేసి మన టియర్స్లో ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, తర్వాత మాట్లాడదామని. టియర్స్లో ఉంటుంది, లైవాలో ఉంటుంది, నాజల్ సెక్రీషన్స్లో ఉంటుంది, హ్యూమన్ మిల్క్లో ఉంటుంది, టిష్యూ ఫ్లూయిడ్స్లో ఉంటుంది. ఎక్కడెక్కడ ఉండదు అంటే TSF సెంట్రల్ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ఉండదు, స్వెట్లో ఉండదు, యూరిన్లో ఉండదు. ఏది? లైజోజైమ్ అన్న ఒక ఎంజైమ్. లైజోజైమ్ ఇంకొక పేరు ఏమి అంటే ఇట్స్ నథింగ్ మ్యూరామిడేజ్. ఇది ఒక రకమైన ఎంజైమ్ అనమాట. ఈ N-అసిటైల్ మ్యూరామిడేజ్ ఏం చేస్తుంది అంటే NAM ఉంటుంది కదా, N-అసిటైల్ న్యూరామిక్ యాసిడ్ని బ్రేక్ చేస్తుంది. ఏది? N-అసిటైల్ న్యూరామిడేజ్. ఇది NAMని బ్రేక్ చేస్తుంది. NAM ఎక్కడ ఉంటుంది? గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఉంటుంది. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియల్ సెల్ వాల్లో NAM అన్నది ఉంటుంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది? ఆ NAMని బ్రేక్ చేస్తుంది. సెల్ వాల్ బ్రేక్ అయిపోతే సెల్ ఏమైపోతుంది? లైజ్ అయిపోతుంది. సో బ్యాక్టీరియా ఏమైపోతుంది? చచ్చిపోతుంది. సో N-అసిటైల్ మ్యూరామిడేజ్ ఈ విధంగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ది నెక్స్ట్ టైప్ ఆఫ్ బయోకెమికల్ ఈజ్ ఇంటర్ఫెరాన్. ఇంటర్ఫెరాన్స్ అనేవి చిన్న చిన్న మాలిక్యూల్స్ దట్ ఆర్ సాల్యుబుల్ మాలిక్యూల్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ది సెల్స్ అనమాట. సో ఇంటర్ఫెరాన్స్ ఏం చేస్తాయంటే వైరల్ ఇన్ఫెక్టెడ్ సెల్స్, ట్యూమర్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని చంపేస్తాయి అనమాట. ఇవి ఏ విధంగా చంపేస్తాయి అంటే వైరల్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవ్వగానే ఏం చేస్తుంది? రెప్లికేట్ అవుతుంది. రిప్లికేట్ అయ్యి ఏం చేస్తుంది? ట్రాన్స్క్రిప్షన్ చేసుకుంటుంది. అంటే దానికి కావాల్సిన ప్రోటీన్స్ని సింథసైజ్ చేసుకోవడానికి ట్రాన్స్క్రిప్షన్కి పోతుంది. ఈ ఇంటర్ఫెరాన్స్ ఏం చేస్తాయంటే ఈ ట్రాన్స్క్రిప్షన్ని బ్లాక్ చేసేస్తాయి. ట్రాన్స్క్రిప్షన్ జరగకోకుండా ఆపేస్తాయి అనమాట. కాబట్టి వైరస్ ఇంకా గ్రో అవ్వదు మన బాడీలో. ఆ విధంగా ఇంటర్ఫెరాన్స్ అనేవి పనిచేస్తాయి. ఇంటర్ఫెరాన్స్ అన్నవి మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి: ఆల్ఫా, బీటా అండ్ గామా. గామా ఇంటర్ఫెరాన్స్ అన్నవి టీ సెల్స్ సెక్రీట్ గామా ఇంటర్ఫెరాన్స్. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం ఇన్ డీటెయిల్గా. ఓకే, నెక్స్ట్ కమ్స్ ది కాంప్లిమెంట్ సిస్టమ్. కాంప్లిమెంటరీ సిస్టంలో చిన్న చిన్న ప్రోటీన్స్ ఉంటాయి, వాటిని కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంటాము. ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అన్నది ఒక పెద్ద నెట్వర్క్ లాంటిది. ఇది లైక్ దీంట్లో 2 మెకానిజమ్స్ ద్వారా ఈ కాంప్లిమెంట్ సిస్టమ్ యాక్ట్ చేస్తుంది. ఒకటి వచ్చేసి క్లాసికల్ పాత్వే, ఒకటి వచ్చేసి ఆల్టర్నేటివ్ పాత్వే. దిస్ ఈస్ అ బ్రాడర్ థింగ్ అనమాట. ఓకే, కాంప్లిమెంట్ ప్రోటీన్స్ బేసికల్గా ఏం చేస్తాయంటే ఏదన్నా ఒక మైక్రో ఆర్గానిజం మన బాడీలోకి ఎంటర్ అయిపోయింది అనుకోండి, దాన్ని కోడ్ చేస్తాయి అనమాట. కోడ్ చేయగానే వేరే మాలిక్యూల్స్ వచ్చి దాన్ని పట్టుకొని ఫాగోసైటోసిస్కి పిలిచబోతాయి. సో ఇది బ్రీఫ్గా కాంప్లిమెంట్ సిస్టమ్ గురించి. దెన్ కమ్స్ ది సెక్రీషన్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఫ్లోరా. ఏంటి మేడం, మనం ఇమ్యూనిటీ బ్యాక్టీరియాని చంపేస్తుంది, మళ్ళీ బ్యాక్టీరియల్ ఫ్లోరా సెక్రేషన్స్ మనకెట్లా హెల్ప్ చేస్తాయి, మనకెట్లా ఇమ్యూనిటీ ఇస్తాయి అనుకుంటున్నారా? నేను నార్మల్ ఫ్లోరా గురించి చెప్పాను మీకు బ్లాక్ ఫంగస్ చెప్పేటప్పుడు. బ్లాక్ ఫంగస్ వీడియోలో నార్మల్ ఫ్లోరా గురించి చెప్పాను. నార్మల్ ఫ్లోరా అంటే మైక్రో ఆర్గానిజమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ, అవి మనకి హెల్ప్ చేస్తాయి అని చెప్పాను. సో ఈ నార్మల్ ఫ్లోరా అన్నది ఏం చేస్తాయంటే కొన్ని రకాలైన కెమికల్స్ని సెక్రీట్ చేస్తాయి మన స్కిన్ పైన. మన స్కిన్ పైన వచ్చేసి ఒక రకమైన కెమికల్ని సెక్రీట్ చేస్తాయి, దట్ ఈస్ బ్యాక్టీరియోసిన్. బ్యాక్టీరియోసిన్ ఏం చేస్తుందంటే అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవ్వకుండా చేస్తుంది అనమాట. అంటే ఇది ఎట్లా అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఫైటింగ్ చేసుకుంటాయి.
ఈ మైక్రో ఆర్గానిజము మన స్కిన్ మీద ఉన్న మైక్రో ఆర్గానిజం ఏం చేస్తుందంటే ఇంకొక మైక్రో ఆర్గానిజము రానికుండా చూస్తుంది. ఎందుకు అంటే అది వచ్చిందనుకో దీనికి ప్లేస్ ఉండదు, దీనికి న్యూట్రియంట్స్ తక్కువ అవుతాయి కాబట్టి వేరే మైక్రో ఆర్గానిజం రాకోకుండా వేస్తుంది. ఏ విధంగా వేస్తుంది? బై ప్రొడ్యూసింగ్ ది బ్యాక్టీరియోసిన్. ఓకే, నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టంలో కూడా మనకు బ్యాక్టీరియా ఉంటాయి అని చెప్పాను నేను, గట్లో ఉంటాయి అని చెప్పాను. గట్లో ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తాయి అంటే కొలిసిన్ అన్న ఒక టాక్సిన్ ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. కొలిసిన్ అన్న టాక్సిన్ ప్రోటీన్ ని సెక్రీట్ చేస్తాయి. ఈ కొలిసిన్ ప్రోటీన్ కూడా సేమ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆ పర్టికులర్ ఏరియాలో గ్రో అవ్వకుండా రిటార్డ్ చేసేస్తాయి, ఇన్హిబిట్ చేసేస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైతే యాంటీబయాటిక్ తీసుకుంటామో ఆ యాంటీబయాటిక్ ఏం చేస్తుంది? ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని కూడా చంపేస్తుంది, అంటే మనకు హెల్ప్ చేసే మైక్రో ఆర్గానిజం ని కూడా చంపేస్తుంది. కాబట్టి అక్కడ వేరే మైక్రో ఆర్గానిజం వచ్చింది అనుకోండి, దాంతో కొట్లాడడానికి మన మైక్రో ఆర్గానిజం ఉండదు, నార్మల్ మైక్రోఫ్లోరా ఉండదు. కాబట్టి ఆ మైక్రో ఆర్గానిజం ఏం చేస్తుంది? వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయి మనకి ఇన్ఫెక్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. కాబట్టి నార్మల్ ఫ్లోరాని మనం మెయింటైన్ చేయాల్సిందే మన బాడీలో. ఓకే, నెక్స్ట్ రెజైనల్ ఏరియాలో లాక్టోబాసిల్లస్ అన్న ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ లాక్టోబాసిల్లస్ అన్న బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ఏరియా యొక్క pH ని మార్చేస్తుంది అనమాట బై సెక్రీటింగ్ సమ్ టైప్స్ ఆఫ్ కెమికల్స్. ఇది ఏం చేస్తుందంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అట్లాంటివి ఏమైనా సెక్రీట్ చేసి ఆ ఏరియాలో ఉన్న pH ని మార్చేస్తుంది. మార్చేస్తే అదర్ మైక్రో ఆర్గానిజం అక్కడ గ్రో అవ్వదు అనమాట, ఆ pH కి అది తట్టుకోలేదు అనమాట, కాబట్టి అది అక్కడ గ్రో అవ్వలేదు. ఓకే, ది నెక్స్ట్ టైప్ ఆఫ్ బయోకెమికల్ ఈజ్ అక్యూట్ ఫేజ్ ప్రోటీన్స్. అక్యూట్ ఫేజ్ ప్రోటీన్స్ అన్నవి ఓన్లీ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు మాత్రమే వస్తాయి. సో ఇన్ఫెక్షన్ జరిగిందా లేదా మన బాడీలో కనుక్కోవాలి అంటే అక్యూట్ ఫేజ్ ప్రోటీన్స్ మన సీరంలో ఉన్నాయనుకోండి, మనలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సిఆర్పి, సి రియాక్టివ్ ప్రోటీన్. ఇప్పుడు కరోనాలో టెస్ట్ చేస్తున్నది కూడా సిఆర్పినే. మన బాడీలో ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది అన్నది మనం సిఆర్పి ద్వారా చూడొచ్చు. సిఆర్పి ఎక్కువ ఉంటే మనలో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అని అర్థం. సిఆర్పి అన్న పేరు ఎందుకు అంటే సి రియాక్టివ్ ప్రోటీన్. సి రియాక్టివ్ ప్రోటీన్. ఏమి సి రియాక్టివ్ ప్రోటీన్ అంటే ఈ సిఆర్పి ఏం చేస్తుందంటే పోయి న్యూమోకోకై అన్న బ్యాక్టీరియా ఉంటుంది, ఆ బ్యాక్టీరియాలో సి ప్రోటీన్ అన్నది ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఆ ప్రోటీన్తో పోయి బైండ్ అవుతుంది కాబట్టి దానికి సి రియాక్టివ్ ప్రోటీన్ అని పేరు వచ్చింది. అంటే న్యూమోకోకైలో ఉన్న సి ప్రోటీన్తో పోయి బైండ్ అవుతుంది కాబట్టి దానికి సి రియాక్టివ్ ప్రోటీన్ అన్న నేమ్ వచ్చింది. ఇది ఎప్పుడైతే పోయి సి రియాక్టివ్ ప్రోటీన్ పోయి ఆ సి ప్రోటీన్తో బైండ్ అవుతుందో మ్యాక్రోఫేజెస్ దాన్ని చూస్తాయి, దానికి అట్రాక్ట్ అవుతాయి, కీమోటాక్సిస్ జరిగేసి దాన్ని వచ్చేసి మొత్తం ఫాగోసైటోసిస్ రియాక్షన్ అన్నవి ఇనిషియేట్ చేస్తాయి. దీస్ ఆర్ ది బయోకెమికల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇవి బయోకెమికల్ ఫ్యాక్టర్స్. ఇక్కడతో బయోకెమికల్ ఫ్యాక్టర్స్ అయిపోతాయి. సెల్యులార్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రండి చూద్దాం. సో సెల్యులార్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి ఫాగోసైటోసిస్, ది సెకండ్ వన్ ఈజ్ ది NK cells. ఫాగోసైటోసిస్ ఈజ్ నథింగ్ బట్ సెల్ ఈటింగ్. ఎప్పుడైనా ఒక మైక్రో ఆర్గానిజం మన బాడీలోకి ఎంటర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు పాలిమార్ఫోన్యూక్లియర్ ల్యూకోసైట్స్, తర్వాత మ్యాక్రోఫేజెస్ అన్న 2 టైప్స్ ఆఫ్ సెల్స్, అంటే నథింగ్ బట్ వైట్ బ్లడ్ సెల్స్ లైక్ న్యూట్రోఫిల్స్, ఈస్నోఫిల్స్, బేసోఫిల్స్, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ మైక్రో ఆర్గానిజంని పట్టేసుకుంటాయి అనమాట. పట్టేసుకొని దాన్ని ఇంజెస్ట్ చేస్తాయి, అంటే తినేస్తాయి. దాన్ని మనం ఏమంటామంటే ఫాగోసైటోసిస్. ఫాగోసైటోసిస్ ఇస్ నథింగ్ బట్ సెల్ ఈటింగ్. సెల్ డ్రింకింగ్ అంటే పీనోసైటోసిస్, ఫాగోసైటోసిస్ అంటే సెల్ ఈటింగ్. సో ఈ సెల్స్ అన్నది ఏం చేస్తాయంటే దాన్ని పట్టుకొని తినేస్తాయి. ఏ విధంగా ఈ ప్రాసెస్ జరుగుతుంది అన్నది నేను తర్వాత చెప్తాను, అంటే ఇన్ డీటెయిల్గా వేరే వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఫాగోసైటోసిస్ ఈజ్ నథింగ్ బట్ ది సెల్ ఈటింగ్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఫాగోసైటోసిస్ దట్ ఈస్ మీడియేటెడ్ బై పాలిమార్ఫోన్యూక్లియర్ ల్యూకోసైట్స్ అండ్ మ్యాక్రోఫేజెస్. ఓకే, దెన్ కమ్స్ ది NK cells. NK cells అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్. న్యాచురల్ కిల్లర్ సెల్స్ వచ్చేసి లార్జ్ గ్రాన్యులర్ లింఫోసైట్స్. దీంట్లో ఒక పెద్ద గ్రాన్యూల్ ఉంటుంది కాబట్టి దీన్ని లార్జ్ గ్రాన్యులర్ లింఫోసైట్స్ అని కూడా అంటారు. NK cell ఏం చేస్తుందంటే ట్యూమర్ సెల్స్ని, వైరల్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని చంపేస్తుంది. మనకు బాడీలో వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వగానే ఎవరు వస్తారు ఫస్ట్ అంటే NK cell వస్తుంది. యాంటీబాడీ, T సెల్ ఇవన్నీ కాదు, ఫస్ట్ ఎవరు వస్తారు అంటే NK cell వస్తుంది. మరి NK cellకి ఎట్లా తెలుస్తుంది అంటే NK cell ఏం చేస్తుందంటే ఈ వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తుంది కదా, వైరస్ ఓన్లీ లివింగ్ సెల్స్లోనే బతుకుతుంది కదా. ఈ వైరస్ ఎప్పుడైతే లివింగ్ సెల్ని ఇన్ఫెక్ట్ చేస్తుందో అది లోపలికి పోగానే ఏం చేస్తుందంటే MHC1 మాలిక్యూల్ అన్న ఒక సర్ఫేస్ మాలిక్యూల్ని తగ్గించేస్తుంది. అంటే అన్ని సెల్స్ మీద MHC1 మాలిక్యూల్ అన్నది ఉంటుంది అనమాట. సో ఈ వైరస్ ఏం చేస్తుందంటే తెలివిగా ఆ MHC1 మాలిక్యూల్ని తగ్గించేస్తుంది, అంటే అవి ఎక్స్ప్రెస్ కాకుండా ఆపేస్తుంది.
ఈ NK సెల్ ఏం చేస్తుందంటే ఏ సెల్ మీద అయితే NH1 మాలిక్యూల్ లేదో, ఏ సెల్ మీద అయితే NH1 మాలిక్యూల్ తక్కువ ఉందో అట్లాంటి సెల్స్ ని గుర్తిస్తుంది అనమాట. గుర్తించి వాటిని ఏం చేస్తుంది, చంపేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా చేస్తుంది అనమాట. అంటే దీంట్లో వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి NH1 తక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని చంపేయాలా అని చెప్పేసి చంపేస్తుంది. ఇది NK సెల్ యొక్క పని. ఈచ్ సెల్ గురించి తర్వాత మనం బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఏమేమి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి ఇమ్యూనిటీకి అంటే, ఒకటి వచ్చేసి స్పీసీస్ ఇమ్యూనిటీ. అంటే ఒక స్పీసీస్ లో ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని ఒక పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్ కి రెసిస్టెంట్ ఉంటాయి. అదే ఆర్గానిజం కి వేరే స్పీసీస్ అన్నది రెసిస్టెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఒక్కొక్క స్పీసీస్ ఒక్కొక్క ఇన్ఫెక్షన్ కి, ఒక్కొక్క మైక్రో ఆర్గానిజం కి రెసిస్టెంట్ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ డాగ్ ఉంది, డాగ్ అన్నది కోల్డ్ వైరస్ అంటే ఫ్లూ వైరస్ వస్తుంది కదా, ఆ ఫ్లూ వైరస్ కి రెసిస్టెంట్. అంటే డాగ్ కి కోల్డ్ వైరస్ ఏం చేయలేదు, కానీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ససెప్టబుల్ ఫర్ ఇట్. అంటే హ్యూమన్ కి ఆ వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. వి ఆర్ నాట్ రెసిస్టెంట్. కొన్ని స్పీసీస్ కొన్ని డిసీజెస్ కి రెసిస్టెంట్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే స్పీసీస్ ఇమ్యూనిటీ అంటాం. నెక్స్ట్ కమ్స్ ది రేషియల్ ఇమ్యూనిటీ. రేషియల్ ఇమ్యూనిటీ అంటే ఏమి అంటే, ఈ పర్టిక్యులర్ స్పీసీస్ లో ఉన్న అన్ని రేసెస్ అంటే అన్ని ఆర్గానిజమ్స్ ఆ పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్ కి రెసిస్టెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే స్పీసీస్ లో ఉన్న కొన్ని ఆర్గానిజమ్స్, few organisms may be susceptible, few organisms may be resistant. It all depends on the race. కొన్ని జాతుల్ని ఇన్ఫెక్ట్ చేయొచ్చు, కొన్ని జాతుల్ని ఇన్ఫెక్ట్ చేయకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ కమ్స్ ది ఇండివిజువల్ ఇమ్యూనిటీ. ఇండివిజువల్ ఇమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ ఇమ్యూనిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ పర్సన్. ఒక పర్సన్ యొక్క ఇండివిజువల్ ఇమ్యూనిటీ. ఈ ఇండివిజువల్ ఇమ్యూనిటీ ఆ పర్సన్ మీద డిపెండ్ అవుతుంది, ఆ పర్సన్ యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇండివిజువల్ ఇమ్యూనిటీ అన్నది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ కి డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. కానీ ఇండివిజువల్ ఇమ్యూనిటీ ఇన్ ఐడెంటికల్ ట్విన్స్ ఈజ్ సేమ్. అంటే ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ లో ఈ ఇండివిజువల్ ఇమ్యూనిటీ అన్నది సేమ్ గా ఉంటుంది. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇన్ ది న్యాచురల్ ఇమ్యూనిటీ. న్యాచురల్ ఇమ్యూనిటీ ఈజ్ ఆఫ్ దిస్ మెనీ టైప్స్ అండ్ దీస్ ఆర్ ది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది న్యాచురల్ ఇమ్యూనిటీ. ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ ఫీవర్, ఇన్ఫ్లమేషన్, ఇవి ఉన్నాయి. ఫీవర్ అంటే నథింగ్ బట్ మన బాడీ ఏం చేస్తుందంటే టెంపరేచర్ని పెంచుతుంది. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఆర్గానిజం యొక్క ఆప్టిమమ్ టెంపరేచర్ అక్కడ ఉంటుంది కాబట్టి మనం టెంపరేచర్ పెంచితే ఆ ఆర్గానిజం కూడా చచ్చిపోతుంది. యాజ్ వెల్ యాజ్ మన బాడీ యొక్క ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ యాక్టివేట్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ ఇంటర్ఫెరాన్స్ అన్నది రిలీజ్ అవుతాయి. సో ఈ విధంగా మన బాడీ డిఫరెంట్ మెకానిజమ్స్తో ఆ ఇన్ఫెక్షన్ని ఫైట్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంది. Okay, I hope this video is helpful for you. If you like this video, please hit the like button and subscribe the channel to get more interesting content from my channel. Okay, share it with your friends. Thank you for watching.